హాయ్ అండి, నేను మీ కవితని. రీసెంట్గా మన ఛానల్కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిందని తెలుసు కదండి. అదే టైంకి మా కజిన్ మ్యారేజ్ అని ఫ్యామిలీ అంతా ఊరికి వెళ్తే మా బావగారు, మా కజిన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారండి. ఆ పార్టీ ఎలా జరిగిందో చూస్తారు. యాక్చువల్గా మాకు హాల్లో అడుగు పెట్టేంత వరకు ఈ పార్టీ గురించే తెలీదు. ఎవరిదో ఫంక్షన్ తయారేసి రండి అని అంటే వెళ్ళాం. తీరా వెళ్ళేసరికి ఆ గ్రాండ్ వెల్కమ్ అది చూసారా, ఆ సందడి, ఆ హడావిడి చూసి ఏంటబ్బా మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ముందుగానే చేసేస్తున్నారా అని అనిపించిందండి. మా వారు పుట్టి పెరిగిందంతా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామంలో. యాక్చువల్గా మా మావయ్య గారిది వరంగల్ అండి. అయితే ఆయన ఆర్మీ క్యాంప్స్కి వెళ్తూ మా అత్తయ్య గారిని పుట్టింట్లోనే ఉంచేవారు. అలాగా మా వారి స్టడీస్ అంతా అక్కడే జరిగింది. అందుకే మన ఛానల్కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఆయన ఫ్రెండ్స్, మా బావగారి ఫ్రెండ్స్ అందరూ కలిసి మన వాళ్ళ ఛానల్ ఇంత విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలాగండి అని ఒక్క రోజులో మొత్తం ఈవెంట్ ఆర్గనైజ్ చేసి అదరగొట్టేశారండి. వీళ్ళంతా మా తోటికోడలతో పాటు వర్క్ చేసే స్కూల్ టీచర్స్ అండి. ఏదో జస్ట్ పార్టీ అన్నట్టే కాకుండా మా వాళ్ళు చిన్న అభినందన సభ కూడా ఏర్పాటు చేశారండోయ్. ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్లుగా ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు శ్రీ మట్టే శ్రీనివాస్ గారు, ట్రెజరర్ శ్రీ రామ్ ప్రకాష్ గారు, అలాగే పెద్దాపురం మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ శ్రీమతి కనకాల కనకమహాలక్ష్మి గారు, అంతేకాకుండా స్పెషల్ గెస్ట్గా శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీ మట్టే శ్రీనివాస్ గారు కూడా విచ్చేశారు. లలిత ఎంటర్ప్రైజెస్ అంటే శ్రీలలిత రైస్ ఉందా, వీళ్ళదేనండి అది. వీరు వ్యాపారాల్లో దిగజాలే కాకుండా ప్రతి ధార్మిక, సామాజిక కార్యక్రమాల్లో వారు తమ వంతు సహాయాన్ని అందిస్తూనే ఉంటారు. అలాంటి వారి చేతుల మీదుగా మాకు అందిన సత్కారం ఎంతో విలువైంది. ఎన్నో పనుల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మా కోసం సమయం కేటాయించి మమ్మల్ని అభినందించి ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కవిరాజ్ ఫన్నీ వీడియోస్ ఛానల్ కేవలం వినోదాన్ని మాత్రమే పంచకుండా వినోదంతో పాటు సమాజానికి ఉపయోగపడే ఒక మెసేజ్, ప్రతి స్క్రిప్ట్లోనూ ఒక మెసేజ్ని వీళ్ళు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ స్క్రిప్ట్ ఒక ఫ్యామిలీకి సంబంధించి స్క్రిప్ట్ అవ్వడం వల్ల వీళ్ళకి ఆనంద కాలంలోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. మన ఛానల్కి సపోర్ట్ చేసింది మొత్తం అంతా మా వారే అండి. ముందుగా వారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ మా వందనాలు. ఈ 1 మిలియన్ సబ్స్క్రిప్షన్ అనేది ఏదో మా విజయం కాదండి, ఇది బేసిక్గా మీరు మాకు అందించినటువంటి ప్రోత్సాహం అండి. అందుకు గాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసింది సరదా సన్నివేశాలతో కామెడీ వీడియోస్ చేద్దామన్నాయండి. అందుకే పేరు కూడా చూసారు కదా, కవిరాజ్ ఫన్నీ వీడియోస్ అని ఉంటాయి. అయితే ఆ వీడియోలకి మీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదరణ చూసి అరే మనం సమాజానికి ఏదో ఒక మంచి సందేశాత్మకమైనటువంటి విషయాలు, అంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉండాలి, సమాజంలో ఏం జరుగుతోంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటివి కూడా చిన్న చిన్న వీడియోస్ చేస్తే బాగుంటుందేమో అనిపించి అలాంటివి కొన్ని వీడియోలు చేయడం జరిగిందండి. వాటికి మీ దగ్గర నుంచి చాలా మంచి స్పందన కూడా వచ్చింది. ఇంకా ఇలాంటి మంచి విశేషాలు అందించండి. ఇవాల్టి జనరేషన్కి మీరు అందించేటువంటి సందేశాలు చాలా బాగున్నాయి అని అనడంతో ఆ ప్రోత్సాహంతో ఇంకా మేము ముందుకు వెళ్ళడం జరిగింది. అంతా మా వారే అండి అని చెప్పింది కదా, నేను ఏదో సరదాగా కొన్ని లేకపోతే స్క్రిప్ట్లు చెప్పినా ఇలా చెయ్యి, ఇలా ఈ రకంగా మెసేజ్ చెయ్యి అని చెప్పినా కూడా దాన్ని ఆచరణలో పెట్టి దానికి ఒక మంచి స్వరూపాన్ని తీసుకొచ్చి మంచి ప్రజెంటేషన్ మనం కంటెంట్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఎడిట్ చేసే సమయంలో అది తను పాపం సోలోగా చేస్తుంది. మేము యాక్చువల్లీ ఏంటంటే ఇదేది ప్రొఫెషనల్గా చేయాలన్న ఉద్దేశంతో, ప్రొఫెషనల్గా చాలామంది చేస్తారండి ఛానల్స్, మేము ప్రొఫెషనల్గా అన్న ఉద్దేశంతో చేయలేదు. ఏదో సరదాగా తను హాబీతోటి, తనకి ముందు నుంచి కూడా ఆర్ట్స్ అనే టాపిక్ మీద చాలా ఇంట్రెస్ట్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది. అంత చక్కగా మీరందరూ మెచ్చేలా చేస్తున్నటువంటి క్రెడిట్ అంతా తనదే, ఘనత అంతా తనదే అండి. పూర్తిగా కేవలం తనదే. మేమందరం కేవలం పాత్రదారులు మాత్రమే, ఇంక్లూడింగ్ మీ. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ మెయిన్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. ఈ క్రెడిట్ అంతా గోస్ టు మా పెద్దబాబు గారు అండి. యాక్చువల్గా మనం వచ్చింది ఏలేశ్వరంలో మ్యారేజ్ కానీ వచ్చాను.
1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అనుకోకుండా అయిపోయారు. నేను దివాళీ వరకు అవుతారేమో అనుకున్నాను, కానీ చాలా ఫాస్ట్గా 2-3 వీడియోస్ వైరల్ అయ్యి చాలా బాగా అయ్యారు. నిన్న మ్యారేజ్ కూడా అటెండ్ అవ్వకుండా ఈ ఈవెంట్ మొత్తము మా పెద్దబాబు గారు మొత్తం అంతా చూసుకొని చేశారండి. ఏదైనా సరే ఛానల్ పెట్టంగానే కాదు, నా ఒక్క దాంతోనే కాదండి, ఎడిటింగ్స్ అవన్నీ నేను చూసుకుంటాను, కానీ మొత్తం మా ఫ్యామిలీ సపోర్ట్ అండి. ఛానల్ స్టార్ట్ చేసింది వచ్చేసి మా పెద్దబాబు అండి. వీడియో షూటింగ్ మొత్తం మా చిన్నబాబు చేస్తాడండి. యాక్చువల్గా స్టార్టింగ్లో వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ అని చేశామండి. అయితే తర్వాత ఆయన ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోవడంతో మీరు చేసుకోండి, నేను స్క్రిప్ట్స్ చెప్తూ సపోర్ట్ చేస్తాను అంటే మా పెద్దవాళ్ళు ఇద్దరిని ఇన్వాల్వ్ చేసి చేయడం మొదలుపెట్టాను. వాటికి చాలా మంచి రెస్పాన్స్ రావడం స్టార్ట్ అయింది. ఈ ఏజ్లో వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా నాకు సపోర్ట్ చేసి ఈ ఛానల్ మీకు మరింత చేరువవ్వడానికి నాకు సహకారం అందించారు. అందుకు గాను ఈ సభాముఖంగా వారిద్దరికి మా ధన్యవాదాలు. మా అక్క తెలుసు కదండి, లక్ష్మి గారు, ఒక్కసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. తినొచ్చేసి మా తోటకోడలు. మేమిద్దరం కలిపి చాలా అంటే చాలా వీడియోస్ చేసామండి. చాలా వీడియోస్ వైరల్ కూడా అయ్యాయి. పార్టీ అని చెప్పేసి సోది చెప్తున్నావేంటి కవి అని అనుకుంటున్నారా? అస్సలు అనుకోకండి. ఇదిగోండి పార్టీ టైం. ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ముఖ్య కారణం మా బావగారితో పాటు మా కజిన్ అయిన గ్రంథి రాజేష్ గారు, అలాగే మా వారు ఆత్మీయ చిన్ననాటి స్నేహితులు అద్దేపల్లి రమేష్ గారు, గ్రంథి కృష్ణ గారు, ఇంకా మురళి గారు. వీళ్లకు మేమంటే చాలా అభిమానం అండి. అసలు పేరుకి మా వారి ఫ్రెండ్స్ అయినా నన్ను చిన్నప్పటి నుంచి కూడా చెల్లెమ్మ అని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. మాకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా సరే ఇది మా చెల్లిది, మా బావది అని చెప్పి మొత్తం వాళ్ళ కుటుంబంతో సహా దగ్గరుండి మరీ జరిపిస్తారు. అలాగే కాళ్ళ వెంకటేష్ గారు, కాళ్ళ గోపాల్ గారు, అన్నపూర్ణ మిషన్ నిర్వాహకులు దేవతా రాజేష్ గారు ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి ఎంతో సపోర్ట్ చేశారు. మా వీడియోస్ లో ఆడబడుచు క్యారెక్టర్ చేస్తుంటది చూడండి, అదే అండి లచ్చి. తను వీళ్ళమ్మాయే. ఈవిడ మా ఆడబడుచు అండి. తను రాజమండ్రిలో ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ ఎంతో అభిమానంతో ఆప్యాయతతో మమ్మల్ని మనసారా అభినందించి వెళ్లారు. అసలు వీటన్నిటికీ మూల కారణం మీరేనండి. మీరు నన్ను సపోర్ట్ చేసి ఇంతగా ఎంకరేజ్ చేసినందువల్లే నాకు ఈరోజు ఇలాంటి ఒక గుర్తింపు, అభిమానం. ఏంటి కవి, పార్టీ అని చెప్పి ఓ కేక్ ముక్కో కరిపఫ్ చేతిలో పెట్టి పంపించుంటారని అనుకుంటున్నారేమో. కాదండోయ్, మా వాళ్ళు అస్సలు తగ్గేదే లేదండి. సుబ్బయ్య గారు హోటల్ గురించి అందరు వినే ఉంటారు కదా, అది అసలు కాకినాడండి. వాళ్ళ దగ్గర నుంచి క్యాటరింగ్ అరేంజ్ చేయించి అందరికీ పసందైన విందు భోజనం అందించారు. అతిథి మర్యాదల్లో లోటు రాకూడదు కదండి. మళ్ళీ చెప్తున్నా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న 10 లక్షల మందికి పేరు పేరున మా కవిరాజ్ ఫన్నీ వీడియోస్ తరఫున ధన్యవాదాలు. మీ సపోర్టు, మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు మాకు ఇలానే అందించాలని ఆశిస్తూ మీ కవిత. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.